శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు. కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఎదగాలన్నది కాదు. ఆకలి లేని దేశాన్ని చూడాలి, ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి. చినుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి మొక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా. డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం, ప్రేమ, వాత్సల్యం, కరుణ ఉన్నటువంటి తల్లి, ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం, ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి